హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 12వ అధ్యాయానికి మనం ప్రవేశించాము. నాలుగో స్కందం 12వ అధ్యాయం మనం ప్రవేశించాము. ముఖ్యంగా కుబేరుడిని ఆ, నువ్వు సముదాయించాలి అని స్వయంభూ మనసు చెప్పాడు. సో కుబేరుడి ఆ యక్షుల యొక్క అధిపతి కుబేరుడు. కాబట్టి యక్షుల్ని మనం చంపడానికి ప్రయత్నిస్తే కుబేరుడు అసహనం వ్యక్తం చేస్తే ఆ కుబేరుడి యొక్క ద్వేషం, కుబేరుడు మన మీద ద్వేషం పెంచుకోవడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం మనకు దొరకకపోతే మనం ఖచ్చితంగా తిరిగి మనం వైకుంఠానికి పోలేము. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం వెళ్ళిపోయే టైంకి మనము మనకి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. మనం వెళ్ళిపోయే టైం లేదా మనం ద్వేషం లేకుండా ఉంటేనే మన ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. అందుకని ఇక్కడ స్వయంభూమను ధ్రువ మహారాజుకి వద్దు, అనవసరంగా వాళ్ళ కోపానికి మనం గురి కావద్దు. ఒక తమ్ముడు ఎక్కడో ఒక యక్షుడు చంపాడు, ఖచ్చితంగా తననైతే మనం కంపల్సరీగా శిక్షించాల్సిందే. కానీ ఒక జాతిని మొత్తం మనం చంపాలని ప్రయత్నిస్తే అంటే నువ్వు కోపానికి నువ్వు బానిస అయిపోయినట్టే. నువ్వు పొందినటువంటి అర్హత ఏదైతే ఉందో ఆ అర్హత ఇప్పుడు నువ్వు కోల్పోతావు. దయచేసి అటువంటి తప్పుని నువ్వు మళ్ళీ చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పడంతో ధ్రువుడు విషయం అర్థం చేసుకుంటే ఇదంతా కూడా భగవంతుడే కారణం, ఇదంతా కూడా భగవంతుడి ఆజ్ఞ లేకపోతే ఇవన్నీ జరగవు. కాబట్టి నేను వీళ్ళని ద్వేషించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తను అర్థం చేసుకున్నాడు. సో కాబట్టి వెంటనే తన కోపాన్ని తగ్గించుకొని కుబేరుడు కుబేరుడికి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. సో కుబేరుడు వెంటనే ప్రకటమయ్యాడు. కోపం వదిలినందుకు చాలా సంతోషపడ్డాడు, ఆ శత్రుత్వాన్ని వదిలినందుకు. నువ్వు యక్షులను చంపినా, యక్షులు వచ్చి నీ తమ్ముడిని చంపినా భగవంతుడి యొక్క అంశం కాలమే కారణం. సో కాలంలో మనం చెప్పుకున్నట్టు కాలంలో ఈ రోజున్న అదృష్టం తర్వాత దురదృష్టం అవ్వచ్చు, ఈ రోజున్న మిత్రులు తర్వాత శత్రువులు కావచ్చు, ఈ రోజున్న శత్రువులు తర్వాత మిత్రులు కావచ్చు. సో ఇవన్నీ కూడా భగవాన్ అంశమైన కాలమే. అందుకే మనం భీష్ముడు కూడా కాలం పరమదుస్తర, ఈ కాలం చాలా కఠినమైంది, దాన్ని మనం మార్చలేనిది. కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం కాలమే ఇవ్వాల్సిందే. ఇప్పటికిప్పుడు నాకు పరిష్కారం దొరకాల్సిందే అంటే అది దొరకవు అన్నమాట. కాబట్టి ఈ శారీరక భావంలో ఉన్నంత వరకు ఆ శారీరక భావమే మన జన్మ మృత్యువుకి కారణం అవుతాం. అంటే నేను నాది అనే భావనలు మనం చేసే ప్రతి కార్యం కర్మల కిందకి వెళ్తుంది. ఆ కర్మలే కారణం అవుతున్నాయి మళ్ళీ మనం జన్మెత్తడానికి. సో జన్మెత్తితే ఖచ్చితంగా మళ్ళీ మృత్యు ఉంటుంది. కాబట్టి అన్ని వేళ నువ్వు భగవంతునే పూజించు. ఏమైనా నేను వరం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, నువ్వు ఏదైనా నీకు కావాల్సిన వరం కొరకు. అయినా నాకు తెలుసు నువ్వు భక్తియుత సేవలో ఉన్నావు కాబట్టి ఆ, నువ్వు ఆల్రెడీ ఆ స్థితిని పొంది ఉంటావు, బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది ఇవ్వాలి అని. అప్పుడు ధ్రువుడు ఒకటే కోరిక కోరుకుంటూ ఉన్నాడు, అచంచలమైనటువంటి భగవంతుడు మీద ఉన్నటువంటి నమ్మకం అలాగే స్మరణ ఎప్పుడు ఉండాలని చెప్పి తాను కోరుకుంటున్నాడు. సో మన కోరికలు మారిపోతూ ఉంటాయి. భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళ కోరికలు ఈ రోజు ఒక కోరిక, ఎల్లుండి ఒక కోరిక, వచ్చే సంవత్సరం ఇంకో కోరిక మారిపోతుంటుంది. కానీ ఆత్మజ్ఞానం సంబంధించిన వాళ్ళ కోరిక ఎప్పుడు ఒకటే ఉంటుంది. వాళ్ళని చంపినా అదే కోరిక కోరతారు. ఆ కోరిక ఉంటే, ఆ కోరిక నెరవేర్చే పని అయితే మీరు ఇవ్వండి, లేకపోతే మాకు అవసరం కూడా లేదంటారు. లైక్ ధ్రువ మహారాజు నారదుల వారిని అడిగాడు ఏమని, నాకు విష్ణువు దగ్గర పోవడానికి ఏదో అవసరం అది నువ్వు చెప్పే పని అయితే నువ్వు చెప్పు, లేకపోతే నీ దారిలో నువ్వు వెళ్ళు అంటాడు. ఓకే, అంటే అంత స్థిరంగా ఉంటారు అన్నమాట.
ఎందుకంటే దాని యొక్క ప్రయోజనం వాళ్ళకి బాగా అర్థమైంది. అలా కానీ కోర్స్ కుబేరుడు దాన్ని ప్రసాదించలేడు. కానీ భక్తులు మాత్రం ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏదైనా ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళు కృష్ణుడి కోసమే కోరుకుంటారు. కృష్ణుడికి దగ్గర అవ్వాలనే ప్రయత్నిస్తారు. సో అంత స్థిరంగా ఉంటారు అనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఒకటే ఒకటే స్థిరమైనటువంటి ఆశయంతో ఉంటారు. ఇక వేరే నథింగ్, దాని నుంచి 1% కూడా డివైడ్ అయ్యేదానికి అవకాశం లేదు. బహుశాఖాహి అనంతస్య బుద్ధయో అవ్యవసాయన. అలాంటి లక్ష్యం లేకపోతే, అలాంటి స్థిరమైనటువంటి ఆ, కోరిక భగవంతుడి మీద కాకపోతే ఇంకా మన బుద్ధి అనేక రకాలుగా పనికిస్తుంది. అందుకని స్థిరమైన లక్ష్యంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ అంతిమైనటువంటి ఆ ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతారు. తర్వాత ధ్రువుడు యొక్క అద్భుతమైన పాలన, ఆయన భగవంతుడిని అన్ని వేళ అన్ని కాలాల్లో దర్శించగలిగాడు. అన్నిట్లో దర్శించగలిగాడు. అలాగే తను 36,000 సంవత్సరాలు తాను పాపపుణ్యాలు ఏమీ చేయకుండా, అంటే భక్తి మాత్రమే చేశాడు కాబట్టి పాపపుణ్యాలు అకౌంట్లోకి ఏమీ పోలేదు. 36,000 సంవత్సరాలు, అది సామాన్య విషయం కాదు అది. అలాగే ధర్మార్థ కామంలో కాలాన్ని గడిపాడు. అంతిమంగా ఈ సృష్టి యొక్క మాయ, ఈ శరీరం యొక్క సంపదలు, సంబంధాలు అన్ని బాగా అర్థమైనవి. ఏమని, ఇవన్నీ కాల ప్రభావాలన్నీ నశించిపోతాయని. అది అవగాహనలో ఉన్నాడు కాబట్టే వాళ్ళ కొడుకు ఎంత వీలైతే త్వరగా త్వరగా రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడు. తర్వాత ధ్రువుడు ఇంకా సన్నద్ధమయ్యాడు ఇంకా తిరిగి వెళ్ళిపోవడానికి. కాబట్టి చివరి రోజుల్లో విగ్రహంపై ధ్యానించాడు. అర్చ విగ్రహం పైన. అంటే చాలా మంది అంటారు విగ్రహాలు ఏమున్నాయి, విగ్రహాలంతా మీరు కల్పించుకున్నవి అంటే. లేదు, విగ్రహాలు, అర్చ విగ్రహాలు కూడా శాస్త్రపరంగానే అవి తయారు చేయబడ్డాయి. వాటికి వాటిని అవి ప్రాణ ప్రతిష్ఠ చేయబడతాయి. అంటే వాటికి ప్రాణం ఇవ్వబడతాయి. వాటికి ఇంత అవగాహన లేని వాళ్ళు వాటి గురించి వాళ్ళతో అంత డిస్కషన్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే అష్టాంగ యోగ సాధనతో అర్చ విగ్రహంపై ధ్యానించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తను అష్టసాత్విక వికారాలను అనుభవించాడు. ఆనంద బాష్పాలు, రోమాంచమగటం, హృదయం కరగడం, శరీర భావన మర్చిపోవటం, అంతిమంగా శోక శరీరం నుండి స్వతంత్రం, అంటే జీవన్ముక్తుడు అయిపోయాడు. ఆయన బతికే ఉన్నాడు కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న స్థితిలో అతను లేడు. అతను వైకుంఠ స్థితిలో ఉన్నాడు. అతను వైకుంఠంలో ఏదైతే శరీరం కాదు అని ద్వేషము, ఎవరి మీద వ్యామోహము ఏదైతే ఉండదో అలాంటి స్థితిలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఒక విమానం రావడం గమనించాడు. ఆ విమానంలో విష్ణుదూతల్ని గాంచాడు. వాళ్ళని చూడంగానే కొద్దిగా తత్తరపాటికి గురయ్యి, ఓకే, వారికి ఏం చేయాలో తెలియక ప్రణామాలు చేశాడు. సో భగవన్నామాన్ని కీర్తించాడు. అయితే వాళ్ళని వాళ్ళని ప్రణామాలు చేస్తూనే ఆ, తర్వాత లేచి నిల్చుండి, కానీ స్మరణ మాత్రం కృష్ణుడి మీదే వెళ్తా ఉంది. అలా లేచి నిల్చుండిపోయాడు అంతే. మనం నిన్న దాకా అది చూసాము. సో నంద సునందలు ధ్రువుడితో ఏమంటున్నారంటే, నీ నీకు అన్ని శుభములు కలుగుగాక. సారీ, నీ అని పడింది. నీకు అన్ని శుభములు కలుగుగాక అని వాళ్ళు దీవిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అంత చిన్న వయసులో భగవంతుడిని తాను తృప్తిపరిచి భగవంతుడు దర్శనం చేసుకున్నాడు. కాబట్టి 5 సంవత్సరాల వయసులోనే నీ తపస్సుతో భగవంతుని తృప్తిపరిచావు. కాబట్టి మేము చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ధ్రువుడికి అర్థం కాదు ఎవరు ఇదంతా, ఈ విమానం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, దీంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఎవరు అసలు. కాబట్టి ఎవరబ్బా అని తత్తరపాటు ఒకటి. కానీ చూడ్డానికేమో వాళ్ళ ఆహార్యం అవి చూస్తే చాలా దివ్య పురుషుల్లా కనబడుతున్నారు. మొత్తానికి కొంత తత్తరపాటు పడినా కూడా భగవన్నామాన్ని మాత్రం నిరంతరం స్మరించుకుంటూనే ఉన్నాడు.
సో వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు అనమాట. మేము భగవంతుడి యొక్క సహచరులు. మేము వచ్చింది నిన్ను ఆయన ధామానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాం. ఏం కంగారు పడాల్సింది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో మేము మిమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి మేము వచ్చాము ఇక్కడ. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాల వయసులో నువ్వు భగవంతుని తృప్తిపరచు. అందుకే భక్తి, నాణ్యమైన భక్తికి కొలమానం లేదు. భగవంతుడు ఎప్పుడైనా తృప్తిపరచబడతాడు. ఎప్పుడైనా సరే మనకి టికెట్ ఇచ్చి పంపించేస్తాడు. కానీ సంవత్సరాల తరబడి మనం భక్తిని సీరియస్ గా తీసుకోకుండా ఏదోలే, మంచిదేలే, ఇదొక టైం పాస్, బాగుంది, చూసుకుందాం కొన్ని రోజులు, ఇబ్బంది లేదు, బాగానే కంఫర్టబుల్గా ఉన్నాం కదా, ఇంకెందుకు అంత ఎక్కువ మాలు చేయాల్సిన అవసరం ఏంది, భాగవతం ఈ జన్మకి మనం కంప్లీట్ చేయాలి ఏంది, ఇంకా రాబోయే జన్మలో మనం చూసుకోవచ్చులే. ఆ దాన్ని ఏమంటారు, ఈ ఆ, కొంచెం తాచారం చేయడం, కొద్దిగా అంతా బానే ఉంది కదా, ఇప్పటికిప్పుడు మనకి ఏం అవసరం లేదు కదా అనే ఆ భావన కలగడం, అది దురదృష్టం అన్నమాట. అది మనల్ని భక్తిలో ఉత్సాహంగాను, భక్తిలోని తీవ్రతను పెంచే పరిస్థితుల్లో అది తీసుకెళ్ళదు. అంటే ఏదైనా సరే గురువు మనకి చెప్పే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మనము నెక్స్ట్ మనకి ఏం కావాలి, నెక్స్ట్ మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి, మనం మనకున్న ఈ సమయం సరిపోతుందా అని మనలో మనకి ఆ యొక్క ఆ దాని గురించి మనం ఆందోళన పడాలి, దాని మీద ఆతృత పడాలి. రండి, సేవ చేయండి, రండి, ఓకేనా, భాగవతం చదవండి, జపం చేసుకోండి, మంగళహారతికి రండి. అవన్నీ గురువు మనం చెప్పే స్థితికి మనం తీసుకురాకూడదు. మన కృష్ణుడి యొక్క అంశలము. నాకు కృష్ణుడి ప్రేమ దొరికితేనే నేను ప్రశాంతంగా ఉంటానని మనకు అర్థమైనప్పుడు ఇంకొకరు మనల్ని బలవంతంగా లాగే పరిస్థితి తెచ్చుకోకూడదు. మనకు అది అర్థమైనప్పుడు మనమే సహజంగా, అరే నేను పోవాలి కదా, నేను చేయాలి కదా, ఇలా చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతే పరిస్థితి ఏంటి, ఈ అవకాశం మళ్ళీ వస్తుందా ఆ, అని ఎవరికి వాళ్ళకి అనిపించాలి. ఎవరు వాళ్ళు దాన్ని దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాలి. అంటే చిన్నపిల్లలకి అనుకోండి, వాళ్ళకి తెలియదు. సో మనం నేర్పించాలి. సో మనము ఆ, ఈ జీవితంలో ఎన్నెన్నో దెబ్బలు తినున్నాము, ఎన్నెన్నో బాధలు పడి ఉన్నాము. అంటే అవే మనకి ప్రేరణ కలగాలి. ఇక్కడ ఉన్నంత వరకు ఇంకా రేపు మళ్ళీ శరీరం, రేపు ముసలితనం వస్తుంది. ఆ ముసలితనంలో మనం చేయగలమో చేయలేమో, అప్పుడు ఆ టైంలో ఆ రోజున్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో, ఎందుకు ఈ రోజున్న సమయం, ఈ రోజున్న పరిస్థితి చక్కగా ఉంది కాబట్టి నేను ఆ, సమయాన్ని భక్తి కేటాయించాల. నేను ఈ పుస్తకం చదివాను, నెక్స్ట్ ఈ పుస్తకం నేను కంప్లీట్ చేయాలి. నేను 16 మాలలు చేస్తున్నాను, లేదు నేను ఒక 25 మాలలు నేను ఎందుకు చేయకూడదు, నేను ఈ శ్లోకాలను ఎందుకు నేర్చుకోకూడదు, ఈ కీర్తనలు నేను ఎందుకు నేర్చుకోకూడదు. సో మనకి మనమే ఎక్కడో దగ్గర మనల్ని మనం బిజీ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంత చేసుకుంటే గానీ లాస్ట్ మూమెంట్లో మనకి భగవంతుడు గుర్తురాడు మనకి. సో కా- అన్- మనం గమనిస్తే ధ్రువుడు చాలా పట్టుదల గల మనిషి. చిన్న వయసులో ఆ రాజ్యం కావాలని చెప్పేసి నాణ్యమైనటువంటి సాధన,
ఓకే. తీవ్రమైన సాధన చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను హరిని కలవాల్సిందే అని. దానందరూ నాణ్యమైనటువంటి సాధన. అది ఎక్కడ గాని దా ఎన్నో అంటే ఎంతో మంది యోగులకి తపస్సులకి కూడా వాళ్ళు చేసిన సాధనతో పోలిస్తే ధ్రువ మహారాజ్ అసలు ఏం లేదు. కానీ లోపల తన పడిన తపన అది భగవంతుని ఆకర్షించింది. ఆ తపనతో తను చేసే సాధన తీవ్రతరం చేశాడు. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం, ఆ, ఇంకా ఇది నాకు రుచి రాలేదే, ఇంకా నాకు కళ్ళలోంచి నీళ్లు ధారలాగా కారలేదే, ఇంకా నాకెందుకు రోమాంచితం అవ్వలేదని. రోమాంచితం అవ్వలేదని చెప్పేసి మళ్ళీ అదే 16 మాలలో ఉంటాం మళ్ళీ మనం. రోమాంచితం అవ్వలేదు కదా. అరే మనకి ఇంకా ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం, భగవంతుని కలుసుకోవాలంటే వచ్చే ఆనందం నేను ఇంకా అనుభవించాను అంటే ఇది సరిపోవట్లేదేమో, ఈ సాధన సరిపోవట్లేదేమో, ఇంకేదైనా నేను చేయాలేమో, ఇంకొంచెం ఏదైనా పెంచుకోవాలేమో అని అట్లా రావాలి. మనం 16లో ఉండేసి దాన్ని రమ్మంటే అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనం 16 మనం 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే అది 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందనుకో మనం చేరుకోవాల్సింది. 30 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల స్పీడ్లో మనం వెళ్తే మనం 100 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకోవడానికి ఆ టైం నిదానంగానే పడుతుంది. అది నేను 120లోకి వెళ్ళాను అనుకోండి, అది 4 గంటల్లో వచ్చేస్తుంది. 4 గంటలు రావడానికి నేనేం చేయాలి? నేను స్పీడ్ పెంచాలి. నేనేమో స్పీడ్ పెంచను కానీ అది మాత్రం నాకు అనుభవం రావాలి. అది ఎట్లా కుదురుతుంది? అది అవ్వదు కదా. అది నేను ఆ స్థితిని నేను త్వరగా పొందాలి అని అంటే నేను దీన్ని త్వరగా పెంచుకోవాలి. సాధనని పెంచుకోవాలి, సేవను పెంచుకోవాలి. ఇవన్నీ నేను చేసుకుంటే నాకు అది దొరుకుతుంది. అది నాకు త్వరగా దొరుకుతుంది. మనం కారణం చెప్పుకుంటే అనుకున్నా ఈరోజు వర్షం వచ్చింది, ఎల్లుండి ఎండ వచ్చింది, అదో చలి వచ్చింది, అదొక రోగం వచ్చింది అనుకుంటే వెళ్ళాము అనుకోండి. మనం మనం ఎంత సాధన చేసామో దానికి ఎంత ఫలితం రావాలో అంతే వస్తుంది. సో ధ్రువమహారాజు బలంగా ఎందుకు జరగదు ఇది అని చెప్పేసి బలంగా కూర్చున్నాడు. ఆయనకి చెప్పిన సాధన మేబీ నారదుల వారు ఒక 3 నెలలు నువ్వు ఇంకా 3 నెలలు నువ్వు ఆహారం మానేసి ఆ తర్వాత 3 నెలల తర్వాత నువ్వు నీళ్లు మానేసి ఒకవేళ అలా చెప్పుంటే నారదుల వారు ఈయన ఏం చేశాడు? అది కుదరలా లేదా నెల నెల ఈ నెల అది కుదరకపోతే నెక్స్ట్ నెల అది కూడా ఇతను ఫాస్ట్ అప్ చేసేసాడు దాన్ని. అంటే ఈ ఒక నెల ఎందుకు 3 నెలలు తీసుకోవాలి? అదేదో ఒక నెలలోనే కంప్లీట్ చేస్తాను, ఇంకో నెలలో అది కూడా కంప్లీట్ చేసేస్తాను అన్నాడు. సంవత్సరం రావాల్సింది ఇదిగో ఇప్పుడు 6 నెలలు దొరికిపోయింది. సో నాణ్యమైనటువంటి సాధన అంటే ఆ, ఆ నాణ్యమైన సాధన అంటే మనం దాని మీద తీవ్రంగా తపనతో ఉండాలి మనం. కాబట్టి ఆయన అంటున్నాడు ఉన్నతమైన దుర్లభమైన విష్ణులోకానికి శాశ్వతంగా పోయి నువ్వు ఇంకా నివసించు, ఇంక వెళ్ళి ఇంకా నివసించుకొని వెళ్ళని వాళ్ళు అంటున్నాడు. ఉన్నతమైన దుర్లభమైన అసలు దొరకదు ఎవరికి ఇది. బట్ నువ్వు చాలా తక్కువ సమయంలో నువ్వు భగవంతుని తృప్తిపరిచావు. ఇంక నువ్వు వెళ్ళి ఇంక నువ్వు హ్యాపీగా ఉండిపోయి ఇంకెళ్ళి నువ్వు అర్హుడు అని భగవంతుడే స్వయంగా ఈ విమానాన్ని పంపించాడు. భగవంతుడు మర్చిపోడు. అంటే ఇప్పుడు నీ హృదయం పరిపూర్ణ 100% పవిత్రమైపోయింది. నీకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరు ఎవరు ఏదో చేయలేదు అని చెప్పి అసంతృప్తి లేదు. సో నువ్వు స్థిరంగా ఆనందంగా నిత్యం భగవంతుడిని అన్ని వేళ అన్ని కాలాలు అన్ని పరిస్థితులు నువ్వు ప్రతి దాంట్లో నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి నువ్వు అర్హుడు. ఇప్పుడు నువ్వు అర్హత సాధించావు. భగవంతుడు నీకు స్వయంగా ఈ విమానాన్ని నీకు పంపించాడు కాబట్టి భగవంతుడు పంపించాడు కాబట్టి
నువ్వు తిరిగి వెళ్ళిపోతావు. ఆ మాటలు విన్న ధ్రువుడు దినచర్యలు ముగించుకొని ఋషుల వద్ద ఆశీర్వాదం తీసుకొని విమానాన్ని ప్రదక్షిణం చేసి నంద సునందనునికి ప్రణామాలు చేసి విమానాన్ని అధిరోహించాడు. మీరు గమనిస్తే ఆ, వాళ్ళు ఇంక మనం పదం పద అన్నప్పుడు టక్కనెక్కేలే దాంట్లో. అక్కడ కూడా మళ్ళీ దినచర్యలు ముగించుకున్నాడు. అంటే ఏంటి, తన సాధన ఆ రోజు కూడా చేశాడు. తన రోజు చేయవలసిన సాధన, రోజు తను చేయవలసిన ఆ టైంలో చేయవలసిన ప్రక్రియ ఏతుందో అది చేశాడు. చూడండి, జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, అతను తన దినచర్యలు అంటే భగవంతుడికి చేసేటువంటి ఏదైతే ఆ, కార్యాలు ఉంటాయో అవి మర్చిపోడు. భౌతిక సృష్టిని, భౌతిక సంబంధించిన విషయాలు మర్చిపోతాడేమో కానీ భగవంతు సంబంధించిన విషయాలు ఏది అతను మర్చిపోడు. తర్వాత ఇంక నాకు అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను కదా అని అనలే. మళ్ళీ అక్కడ ఋషుల వద్ద వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు. భగవంతుడు కృతజ్ఞతా భావంతో భగవంతుడు పంపించిన విమానాన్ని ప్రదక్షిణ చేశాడు. కృతజ్ఞతా భావంతో. ఆ తర్వాత నంద సునందులు ఎవరైతే విష్ణుదూతలు ఉన్నారో, నంద సునంద ఇద్దరు విష్ణుదూతల పేర్లు అన్నమాట, వాళ్ళకి ప్రణామాలు చేశాడు. ఆ తర్వాత విమానాన్ని ఎక్కాడు. అంటే దయచేసి బా ఇంకెన్ని సంవత్సరాలు చేయాలబ్బా ఈ జపం, ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి ఈ సేవ, ఇంకెంతకాలం ఇదంతా నేను ఈ భారాన్ని నేను ఇదంతా మూట కట్టుకొని నేను పోతూ ఉండాలా, ఎప్పుడు ఇది దించుకోవాలి దీనంతా. మరణ సమయంలో కూడా, ఎందుకంటే మన స్థితి మారిపోయినప్పుడు ఇవేవి మనకి భారాల కింద ఉండదు, ఇవన్నీ మనకి ఇంకా ఇంకా ఆనందాన్ని ఇస్తా ఉంటాయి అన్నమాట. ఆ స్థితిలో మనకి ఆనందాన్ని ఇస్తా ఉంటాయి. మనం సేవ చేసే కొంది, సాధన చేసే కొంది, భౌతికంగా ఉన్నటువంటి ఈ ఆ, ఈ బద్ధ జీవన అవస్థ క్రమంగా అది ఆధ్యాత్మిక వ్యవస్థ, ఆధ్యాత్మికమైనటువంటి ఆ, స్థితిని గా మన శరీరం మారిపోతుంది, మన బుద్ధి మారిపోతుంది, మన యొక్క మనసు, ఇంద్రియాలు మొత్తం అవి అవన్నీ కూడా ఒక ఏదంటే పరిణామం చెందుతాయండి. భౌతికమైనన్ని ఇప్పుడు భౌతికంగా వచ్చి ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, సాధన సేవ తీవ్రంగా చేసే కొంది ఇవన్నీ కూడా అన్ని అట్లాగే ఆధ్యాత్మికంగా మారిపోతుంటాయండి. అన్ని దివ్యస్థితికి చేరుకునేస్తాయి. ఎట్లా అయితే ఇనుముని తీసుకువచ్చి నిప్పులో పెడతామో, ఇనుము కూడా నిప్పు అయిపోతుందో, ఇంకా ఏమాత్రం ఇనుము లక్షణాలే ఆడ ఉండవు దాంట్లో, కేవలం నిప్పు లక్షణాలు ఉంటాయో, అలాగే ఈ శరీరంలో కూడా ఇప్పుడు భౌతిక లక్షణాలు ఉండేవన్నీ కూడా కాలక్రమంలో అవన్నీ కూడా మనకి ఈ- మన ఆధ్యాత్మిక లక్షణాలు, దివ్య లక్షణాల కింద మారుతాయి. మనం భగవంతుడి సేవ చేయకపోతే, భగవన్నామాన్ని మనం చేయకపోతే, లేదా సాధన చేయకపోతే, మనం చేసే ప్రతిదీ మళ్ళీ మనల్ని ఈ భౌతిక అవస్థలోనే మనల్ని బంధించేస్తాయి మనల్ని. సో చాయిస్ మందే అన్నమాట. ఎల్లకాలం జన్మ జన్మలు ఎంతమందికి ఎన్ని చేసినా ఎవరు తృప్తి పడే పరిస్థితి లేని దగ్గర నుంచి, కృష్ణుడికి ఎంత చేసినా భగవంతుడు నన్ను తృప్తి పడతాడు అన్న ఈ ఈ భావంలో ఎక్కడికల్లా అవకాశం వస్తుందో, ఎప్పుడెప్పుడల్లా అవకాశం వస్తే, అది దాని అర్థం మన ఇల్లు వాకిళ్ళు ఇది వదిలేయని కాదు. అవకాశం ఎప్పుడు వచ్చినా సరే దాన్ని మనం వదులుకోకుండా మనం అది నిర్వర్తించాలి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో విషయాల్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడికి రావాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ చెప్పుకొని ఇంటి పరిస్థితులు చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది నిజాయితీగా మనం చేస్తే భగవంతుడు సంతోషపడతాడు. మనం తప్పించుకునే ప్రయత్నం చేసామనుకోండి, మనం
ఆ ఆ స్థితికి ఆ, ఆ, త్వరగా పోయేటువంటి ఆ ఇది నుంచి మనం భగవంతుడికి మనం మోసం చేస్తున్నాము, మనం డబుల్ గేమ్ ఆడుతున్నాం అని తెలిసింది అనుకోండి. అప్పుడు మనం ముందుకు పోయాల్సింది పోయి మళ్ళీ రివర్స్ మళ్ళీ కిందకి వెళ్తా ఉంటాం మళ్ళీ మనం. ఇది ఉంటే నిజాయితీగా ఓకే ఇది ఇట్లా ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో ఇలా మనం రాలేకపోతున్నాము అని నిజాయితీగా అట్లానే ఇక్కడ ఉన్నప్పుడు ఇది చెప్పుకోవచ్చు, ఇట్లా ఉంది, ఇలా చేసుకోవాలి, ఇట్లా ఉంది పరిస్థితి, నేను రాలేకపోతున్నాను అని పాయింట్. కానీ బాధ్యత తీసుకొని మనం అలక్ష్యం చేసామనుకోండి, మనం ఎవరు పలానా వ్యక్తికి మనమేమి జవాబుదారీ కాదు, మన జవాబుదారీ భగవంతుడికి. మనం భగవంతుడిని నిత్యం కోరుకుంటున్నాం, నేను ఇక్కడి నుంచి బయటపడేయని. బయటపడడానికి ఆయన కావాల్సినటువంటి ఆ సేవలు, ఆయనకు కావాల్సినటువంటి కార్యాలు ఏదో మొత్తానికి మనల్ని ఆ, ఆయన ఉపయోగించుకుంటున్నాడు. కానీ మనం ఉపయోగపడాల్సిన పరిస్థితుల్లో వెళ్ళి మనం తప్పించుకునే పరిస్థితిలోకి వెళ్ళాము అనుకోండి, ఇంకా భగవంతుడు ఓకే నీ నీ ఆసక్తులు ఇంకా అక్కడ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంకా వాటిలోనే నువ్వు ఇంకా జీవించాలనుకుంటున్నావు కాబట్టి సరే అట్లాగే నువ్వు జీవించు, నువ్వు అట్లాగే దాంట్లోనే నువ్వు ఇంకా నీ జీవితాన్ని గడుపు అని చెప్పేసి ఆ భావంలో మనకి సేవలు వచ్చినా సరే ఇంట్లో ఏదో ఒక పరిస్థితి వచ్చి మనం పోనీయకుండా అయిపోద్ది. మనం గుడికే పోనీలేని పరిస్థితికి వెళ్ళిపోతుంటాం మనం. మనకి రావాలన్నా సరే ఆటంకాలు వచ్చేస్తుంటాయి ఇక్కడ. దానివల్ల మనం ఏం చేసాం, కర్మలు ఇక్కడ మనం తొలగించే అవకాశాలు మనకు ఉండి మన కర్మల్లో ఇరుక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో మన హృదయంలో ఉన్న పరమాత్ముడికి అన్నీ తెలుసు, మనం ఏంటో, మన స్వభావం ఏంటో, మన ఆలోచన తీరేంటో, మనం మన లోపాలేంటో అన్నీ భగవంతుడు తెలియకుండా ఏం లేదు. తెలిసే భగవంతుడు అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనం నిజాయితీగా మనం ఏదైనా సరే ఆ, దాన్ని తీసుకొని నిర్వర్తిస్తే, భగవంతు సంతోషపడితే ఈ క్లేశాలు, ఈ కర్మలు పెద్ద విషయమేం కాదు భగవంతుడికి. ఒక 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 జస్ట్ ఒక చిన్న చిటికేసే అన్ని తొలగిపోతాయి. కాబట్టి ధ్రువ మహారాజు లాస్ట్ రోజు కూడా తన దినచర్యలు ముగించుకున్నాడు. ఓకే ఇప్పుడు నన్ను పిలిచారు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు ఇంకా. లేదు, ఆ రోజు అవి చేయడం చాలా రుచికరంగా కనిపిస్తాయి, చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఋషులు కాదు, పెద్దలు కాదు, భక్తులు కాదు, వాళ్ళందరినీ వాళ్ళ యొక్క దయతోనే ఈ రోజు నేను వెళ్తున్నాననే కృతజ్ఞత భావం ఉంటుంది. నేను వెళ్తున్నాను, మీరు చావండి అట్లా ఆలోచన ఉండదు. నాకైతే దొరికింది, మీరు ఇంకా ఎడబడి ఉన్నారా, అట్లాంటి పరిస్థితి ఉండదు అక్కడ. ఎక్కడ చూసినా ఓకేనా, వీళ్ళు లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ పరిస్థితిలో ఉండను అని ఆ కృతజ్ఞత భావం ఎప్పుడూ ఉంటుంది. అట్లా భౌతిక ప్రపంచంలో నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తున్నాడు కదా ఇప్పుడు ఇంకా. సో అక్కడికి ఆ సమయంలో మృత్యు రూపం వస్తుంది అక్కడికి, అదే కబలించాలని చెప్పేసి. 36,000 సంవత్సరాలు జీవించాడు. ఓకే, కొడుకి పట్టాభిషేకం చేశాడు. తర్వాత బదరికాశ్రమంకి వెళ్ళాడు సాధన చేయడానికి, అంటే ముసల్తనం వచ్చింది. ముసల్తనంలో ఇంకా అంతిమ నెక్స్ట్ రావాలి, మృత్యు రావాలి. కాబట్టి ఎవరైనా సరే ఈవెన్ తను నెక్స్ట్ తనకి గోలోకం పోయేటువంటి అర్హత ఉన్నా సరే ఈ శరీరం అయితే వదలాలి కదా.
భౌతిక శరీరం వదలాలి. సో కాబట్టి మృత్యువు ఏదో ఒక రూపంలో రావాలి అతనికి. ఒకసారి రోడ్లో యాక్సిడెంట్ లాగా రావచ్చు, లేకపోతే హాస్పిటల్లో పడి ఏదో రోగంలో పోతున్నట్టు ఉండొచ్చు. మొత్తానికైతే శరీరాన్ని వదలాలి. కాబట్టి శరీరం వదలాలి కాబట్టి అప్పుడు అక్కడ మృత్యు వస్తుంది. అంటే శరీరాన్ని త్యజించడానికి. కానీ ధ్రువుడు ఆల్రెడీ జీవన్ముక్తుడు కదా! అంటే శరీరం ఆల్రెడీ దివ్యమైన శరీరం కింద మారిపోయింది కదా! కాబట్టి ఆ మృత్యు అతన్ని ఏమీ చేయలేకపోయింది. అంటే ఆ శరీరాన్ని కూడా లాగలేకపోయింది. సో ధ్రువుడు ఏం చేశాడో తెలుసా? తన పాదాన్ని ఆ మృత్యు తల మీద పెట్టి లోపలికి ఎక్కాడు. విమానంలోకి ఎక్కాడు. అంటే అర్థం ఏంటి అంటే మృత్యువు కూడా ఏమీ చేయలేకపోయింది. మృత్యు సమయంలో జరగాల్సినటువంటి ఏవైతే శరీరాన్ని తీసుకువెళ్ళడం, శరీరాన్ని మోసుకొని వెళ్ళడం, శరీరాన్ని తగలబెట్టడం అనేటి ఏం జరగల ధ్రువుడికి. ఇన్ఫాక్ట్ మృత్యు అంటేనే తన అసలు పట్టించుకోవాలి. దాని తల మీదే కాలు పెట్టి మెట్టులాగా ఉపయోగించుకొని విమానం ఎక్కాడు అనమాట. అంటే అసలు ఎలాంటి భక్తుడు ధ్రువుడు అసలు. ఒక జస్ట్ అంటే భౌతిక కోరిక ఉండి కానీ లోపల పట్టుదల నుండి తీవ్రతల నుండి వాళ్ళ తల్లి డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడేమైంది? లోకం సంపాదించాడు, వైకుంఠం వెళ్తున్నాడు మళ్ళీ. అంటే ఆ సమయంలో తల్లి ఇచ్చినటువంటి మార్గదర్శకం, అందుకే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తల్లిదండ్రులు మాత్రమే గురువు మాత్రమే ప్రేరణ ఇవ్వగలుగుతాడు, సరైన దిశ ఇవ్వగలుగుతాడు. ఆ తల్లిదండ్రులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఒక ఆధారపడ్డ బిడ్డ యొక్క తలరాత మార్చేది తల్లిదండ్రులే. వాళ్ళు సరైన సంస్కారాలతో వాళ్ళని పెంచితే ఆ తర్వాత వాళ్ళు భక్తికి అనుకూలంగా గురువు దగ్గర కావాల్సినటువంటి విద్యని చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. ఆయన అందించేటువంటి విషయాలు చాలా సులభంగా పట్టేయగలుగుతారు. అంటే పట్టుదల మంచిదే, కానీ ఆ పట్టుదల అది చెడు వైపు వెళ్ళింది అనుకోండి, అదే పట్టుదల ప్రదర్శిస్తారు వాళ్ళు ఆ చెడు దానికి. నాకు అది కావాల్సిందే, అది నేను సాధించాల్సిందే అని. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిలో లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ లక్షణాలు డైరెక్షన్ ఇవ్వాలి మనం. ఆ లక్షణాలకి మంచితనం తోడైంది అనుకోండి, మంచి మార్గం తోడైంది అనుకోండి, అదే పట్టుదల వాళ్ళకి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మనం చెడు మార్గాన్ని ఇచ్చామనుకోండి ఆ లక్షణాలకి, వాళ్ళంతా అధోగతి పాలైపోతారు అనమాట. సో వాళ్ళకి కొన్ని జన్మతః గత జన్మ నుంచి వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు వస్తున్నాయి. ఖచ్చితంగా కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఆ చెడు లక్షణాలని పారదోలడానికి ఈ మంచి లక్షణాల యొక్క ఆ, ఆ మంచి లక్షణాలు ఇంకా ప్రోత్సహించి ఇంకా గొప్ప స్థాయిలో నిర్వహించడానికి మనం మన తెలివితేటలు వాడాలి. వాళ్ళ మన తెలివితేటలు వాడాల్సింది దీనికే మన తెలివితేటలు ఇచ్చింది భగవంతుడు. తెలివితేటలు ఎందుకు ఇచ్చాడు అని అంటే మనము మనతో పాటు మన కుటుంబము భక్తి వైపు నడిపించడానికి వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళని ఎక్కడ చేర్చాలా, ఎటువంటి విధానాలు ఎటువంటి నేర్పించాలా మనం అని ఆ తెలివితేటలన్నీ వాడాలన్నమాట ఇక్కడ. సో ఎక్కడున్నాడు రోషము ఆ పట్టుదల ఉంది. కానీ ఆ రోషం పట్టుదల తల్లి హరి వైపు మార్చింది. అంటే హరిని ఎట్లయినా సరే నేను పొందాల్సిందే ఇంకా అని ఆ పట్టుదల వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఈ పిల్లలు చేసే పని ఇది మంచిదా చెడ్డదా అంటే ఇది మంచిదా చెడ్డదా అని మనం వాళ్ళకి సరైన మార్గం అని తెలుస్తుంది. ఇప్పుడు పట్టుదల మంచిదా చెడ్డదా అంటే మనం మంచి మార్గం వేస్తే అదే పట్టుదల వాళ్ళకి మేలు చేస్తుంది.
మనం చెడు మార్గంలోకి వాళ్ళని వదిలేమనుకోండి, అదే పట్టుదల వాళ్ళని కిందకి దించేస్తుంది. అట్లా. ఇప్పుడు కత్తి మంచిదా చెడ్డదా అంటే, ఆ కత్తి పట్టుకునే ముందు ఎవరైతే ఆ కత్తి పట్టుకుంటున్నాడో ఆ వ్యక్తి యొక్క భావన బట్టి ఆ కత్తిని ఎలా ఉపయోగిస్తాడో అది మంచో చెడో డిసైడ్ అవుతుంది. అలాగే మనకు వచ్చే పరిస్థితులు కూడా అంతే. మనలో పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, పాజిటివ్ అంటే మంచి దృక్పథం ఉందనుకోండి, ఆ పరిస్థితుల్లో నుంచి మనం ఏం మంచి చేయాలని చూస్తారు. మనలో నైరాశ్యత, ఓకేనా, మనలో ఆ, ఒక మంచి దృక్పథం లేదనుకోండి జీవితం పట్ల, అవకాశాలన్నీ వాళ్ళే పోగొట్టుకుంటారు. పోగొట్టుకొని మళ్ళీ బాధపడతా ఉంటారు. సో అందువల్ల ఇక్కడ మనం గమనించుకుంటే కనుక తల్లిదండ్రులు ఓ- పుట్టిన బిడ్డ ఏ స్థితిలో ఉన్నా సరే, తల్లిదండ్రులు కానీ కొంచెం మనసు పెట్టి వాళ్ళు చేసేటువంటి త్యాగం, అది భక్తి కోసం త్యాగం చేసినట్లయితే వాళ్ళ గురించి మనం ఆలోచించ వల్ల వాళ్ళ వల్ల మనం వైకుంఠం వెళ్తాం. ఒక్కోసారి మనం కష్టపడ్డాము, కానీ మనం సరైన సాధన మనం చేయలేకపోయాము ఆ బాధ్యత నడుమ అన్నప్పుడు ఆ పిల్లల వల్ల మన వైకుంఠం వెళ్తాం. అదే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. ఎప్పుడైతే తను విమానం ఎక్కాడో, ఏనా, సునీతి గుర్తుకొచ్చింది, తల్లి గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? అరే అసలు ఈరోజు విమానం ఎక్కడానికి కారణం ఆవే కదా అసలు. ఆమె లేకుండా నేను ఎట్ట వైకుంఠం పోగలను? అంటే పిల్లలు కానీ భక్తులైతే మనం చేసింది ఏది వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు వాళ్ళ కోసం మనం పడినటువంటి తపన, ఆతృత, మన మనం పెంచుకున్న కొన్ని ఆందోళన, ఇవన్నీ వాళ్ళకు గుర్తుండి వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో, ఎప్పుడు వాళ్ళు గౌరవంగా మనతో వాళ్ళు వ్యవహరిస్తారు వాళ్ళు. వైకుంఠం వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లి గుర్తొచ్చింది. ఒక చెవిట గుర్తు చేసుకున్నాడు. నేను ఒక్కడే వైకుంఠం పోతే ఎట్లా? మరి ఆమె లేకపోతే ఈరోజు నేను లేను కదా. ఇప్పుడు మనకి తర్వాత మనకి ఎపిసోడ్ లేదు, ఆమె ఎంత భక్తి చేసిందా లేదా అది మనకు తెలియదు మనకి. కానీ ఖచ్చితంగా కృష్ణుడు స్మరణలో ఖచ్చితంగా ఉండుంటది. కానీ ఆమె హృదయం పవిత్రం అయ్యే అంత సాధన చేసిందో లేదో మన దగ్గర ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. అయితే ధ్రువుడు మనసుని అర్థం చేసుకున్నటువంటి విశ్వదూతలు సునీతి వెళ్ళేటువంటి విమానాన్ని వాళ్ళు చూపించారు. అంటే తల్లి ఆల్రెడీ విమానం ఎక్కేస్తున్నారు. తల్లి ఇంకొక విమానంలో పోతా ఉంది. ధ్రువుడు ఎక్కే ముందరే ఆమె ఎక్కేసి ముందుకు వెళ్తా ఉంది. అంటే ధ్రువుడు చేసినటువంటి భక్తికి తల్లి కూడా అర్హత వచ్చేసింది. తల్లి డైరెక్షన్ ఇచ్చింది, కానీ ఎలా చేయాలా ఎట్లా అది చెప్పలా. కానీ ఎట్లయినా విష్ణు కోసం వెళ్ళాలి, విష్ణువుని ఎలాగైనా తృప్తిపరచాలి అనుకున్నట్టు ధ్రువుడికి కృష్ణుడే ఏం చేశాడు? గురువుని నారదవాన్ని పంపించాడు. సో నారద వారి యొక్క సూచనల్ని చాలా సీరియస్ గా, నిజాయితీగా, సిన్సియర్ గా తను పాటించాడు. భగవంతుడు దర్శనం ఇచ్చాడు. అయితే సునీతి ఆ లెవెల్ అంటే వైకుంఠం వెళ్ళే అంత సాధన చేసిందా అనే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. భాగవతంలో మేబీ వేరే వేరే దాంట్లో ఉన్నాయేమో, బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటి అని అంటే ధ్రువుడు భక్తుడు. సో ధ్రువుడు అర్హత సాధించాడు. సో ఎవరి గర్భం నుంచి
ఈ భక్తుడు వచ్చాడో వాళ్ళు కూడా అర్హత సంపాదిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ప్రహ్లాదుడికి మన నరసింహస్వామి చెప్పింది అదే. 21 తరాలు నేను వైకుంఠం తీసుకెళ్తాను ఒక్క భక్తుడైతే. సో భక్తులు చేయడం, ఎస్పెషల్గా మన మీద ఆధారపడ్డ వాళ్ళని మనం మన పెద్ద బాధ్యత అన్నమాట. వాళ్ళకి చదువు చెప్పిస్తామా, లేకపోతే వాళ్ళకి మన ఆస్తులు సమకూర్చిస్తామా, వాళ్ళకి ఉంటే ఇస్తే మంచిదే అది. కానీ వాళ్ళకి దానికంటే మించి మనం వాళ్ళని వైకుంఠం తీసుకెళ్లేంత అర్హత మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం మనం. ఇంకేం బాగోతుంటుంది అనమాట. మన మీద ఆధారపడ్డ వాళ్ళని మనం వైకుంఠం చేర్చలేకపోతే, ఈ జన్మ మృత్యు నుంచి మనం వాళ్ళని బయటపడేయలేకపోతే, దయచేసి తల్లి తండ్రి గురువు అవ్వద్దండి. చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చూసుకోకపోతుంది. ఎక్కడుందో గుర్తు రావట్లేదు. కానీ నాకు ఈ శ్లోకం చాలా ప్రభావితం చేసింది భాగవతం చదివేటప్పుడు. అంటే అప్పుడు అర్థమైంది, అంటే పెళ్లి అనేది ఎంత పెద్ద బాధ్యత అసలు ఇది. గురువు యొక్క గురువు స్థానం అంటే ఎంత పెద్ద బాధ్యత ఇది. అంటే వేరే వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం మనం బతకాలి. వేరే వాళ్ళని భగవంతుడి యొక్క ధామానికి చేర్చడానికి కావలసిన జ్ఞానం, కావలసిన సాధన, కావలసినటువంటి ఆ అంటారు ఆ గుణాలు మనలో ఉండాలి. అవి ఉంటే కానీ మనం పెళ్లి చేసుకోకూడదు. నేను ఆ, నా పిల్లలు పుడితే వాళ్ళ వైకుంఠం నేను చేర్చగలను అనే నమ్మకం వచ్చిన రోజే పెళ్లి చేసుకోవాలి. జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఉద్యోగం సంపాదించడం ఇంకా పెళ్లి చేసేయడం ఇంకా, లేకపోతే వాళ్ళకి ఇది ఉందా అది ఉందా ఇంక పెళ్లి చేసేయడం. అది పనికిరాడు జీవితంలో, అటు పెళ్లి చేస్తే బాగుపడతాడేమో. అంటే మనం తీసుకునే కొలమానాలు ఇవి అనమాట. పెళ్లి చేయడానికి మనం చేసే కొలమానాలు ఇవి. ఇంక ఈ కొలమానాలు పెట్టుకుంటే ఇంకా కుటుంబాలు ఏమవుతాయి. ఇంకా అంత చిందరవందర కుటుంబాలు అంతా. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయం. కాబట్టి సునీతి ముందెళ్ళిపోతా ఉందన్నమాట. సునీతి ముందెళ్ళిపోతా ఉంటే ధ్రువుడు చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు ధ్రువుడి యొక్క ఆ విమానం భువర్ స్వర్లోకాలన్నిటినీ దాటి ధ్రువలోకానికి చేరుకున్నాడు. ఈ ధ్రువలోకం ఏంటి అని అంటే సూర్యుడిని దాటి దాటి మహర్లోకం కింద ఉంటుంది అనమాట. మహర్లోకంకి దగ్గరలో ఉంటుంది. మొత్తానికి భౌతిక జగత్తులోనే ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా వైకుంఠంలో ఉండే లక్షణాలు దాంట్లో ఉంటాయి. అదేంటిది భౌతిక లోకంలో అది ఒక వైకుంఠ లోకం అది. ఇది సాధ్యమేనా, ఇది కుదురుతుందని ఖచ్చితంగా కుదురుతుంది. భగవంతుడు ఏం చేయాలనుకున్నా ఆయన ఆయన సర్వస్వతంత్రుడు అతను. ఉదాహరణకి మన మన భారతదేశంలో అమెరికా యొక్క ఎంబసీ ఉంటుంది. అంటే మనం అమెరికా వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అమెరికా వాళ్ళ ఆఫీసు ఇండియాలో ఉంటుంది. కానీ ఆఫీసులో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని అమెరికా రూల్స్ ఉంటాయి దాంట్లో. అమెరికాలో వచ్చి జీతాలు ఇస్తారు ఇక్కడ. అమెరికాలో ఉన్నట్టు ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్ని ఆ యొక్క ఆఫీస్లో ఆ కాంపౌండ్లో అమెరికాలో ఏ రూల్స్ ఉంటాయి అవి ఉంటాయి. ఒక విధంగా మనం ఓకే, ఇండియాని భౌతిక జగత్ అనుకోని అమెరికాని ఆధ్యాత్మిక జగత్ అనుకుంటే, ఆధ్యాత్మిక జగత్తు యొక్క అమెరికా యొక్క ఆఫీస్ ఇక్కడ ఉంటే దీంట్లో కూడా ఉండేటివి ఆధ్యాత్మిక జగత్ యొక్క రూల్సే దాంట్లో ఉంటాయి. అట్లా ధ్రువ మహారాజు ధ్రువ లోకంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి జన్మమృత్యు జరా వ్యాధిలో వాళ్ళు గురికారు. వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికి రారు మళ్ళీ. అటువంటి గుణాల ప్రభావం కావచ్చు, జన్మ మృత్యు జరా వ్యాధి ప్రభావం కావచ్చు, కామ క్రోధ మోహ మద మత్సర్యాలు ఇవేవి వాళ్ళని ఇబ్బంది పెట్టలేవు. మరి ధ్రువలో మరి వైకుంఠ లోకానికి వెళ్ళాల్సిన అర్హతలు ఏంటి?
అది ఇక్కడ చెప్తున్నాడు. శాంత సమదృశ శుద్ధ సర్వభూతానురగ్న యాంత్యాను యాంత్యాన్య సాచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవ. సో ఏంటి అర్హతలు అంటే శాంతం, సమదృశ అందరినీ సమానంగా చూసే, పండిత సమదర్శిన, శుద్ధం అంటే ఆత్మని ఆ తర్వాత చైతన్యాన్ని శుద్ధపరిచిన వాళ్ళు. సో శాంతియుతంగా సమదర్శనతో శుద్ధి చేయబడి అన్ని ఇతర జీవులను సంతోషపెట్టడం సంతోషం పెట్టడం తెలిసినటువంటి వ్యక్తులు భగవంతుని భక్తులతో మాత్రమే స్నేహం చేస్తారు. వారు మాత్రమే భగవంతుని ధామానికి తిరిగి వెళ్ళే పరిపూర్ణతను చాలా సులభంగా సాధించగలరు. శాంతంగా, త్రిగుణాల ప్రభావం లేదు, ఈ ఆది భౌతిక ఆది దైవిక వీటి యొక్క ఇవి భౌతిక ప్రపంచంలో ఉంటాయి, కానీ అతను శాంతంగా ఉంటాడు. సమదర్శిన అందరినీ సమానంగా చూడగలుగుతాడు, అందరినీ ఆత్మస్థితిలో చూడగలుగుతాడు. అతను పూర్తిగా పవిత్రం అయిపోయాడు, శుద్ధి చేయబడ్డాడు. ఇతర జీవులను కూడా సంతోషపెట్టడం తనకు తెలుసు, అంటే ఇతర జీవితాలతో మైత్రి పెట్టుకోగలుగుతాడు. ఎవరి దగ్గర ఎటువంటి ఇతనిపై ఎటువంటి కంప్లైంట్ లేదు అతనికి, ఎవరికీ లేదు అతని మీద. అతన్ని ఇంకా 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 మా మధ్యలో ఉంటే బాగున్ను అని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే అందరిని సంతోషం పెట్టడం ఎలా అని అతనికి తెలుసు. పైగా భక్తుల సాంగత్యంలో మాత్రమే ఉంటారు, భక్తులతో మాత్రమే స్నేహం చేస్తారు. ఇట్లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు, ఇలా ఇట్లాంటి గుణాలు కలిగిన వాళ్ళు, వారు మాత్రమే భగవన్ ధామానికి తిరిగి వెళ్ళే పరిపూర్ణతను చాలా సులభంగా సాధిస్తారు వాళ్ళు. అది చెప్పబడింది అనమాట. సో మన భాగవతం అంతా ఈ ఈ ఈ అంశాన్ని మనం చూస్తూ రావచ్చు. అందరితో మైత్రి ఉండాలి, అందరితో స్నేహం చేయాలి. ఇతర జీవులు కూడా, అంటే జంతువులు, పక్షులు, అన్నిటితో వాటిని వాటిని ఇబ్బంది కలిగించకుండా వాటిని సంతోషపెట్టే స్థితికి ఎవరైతే ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకుంటారో కాలక్రమంలో వాళ్ళంటే జంతువులకు కూడా ఇష్టం అవుతుంది. అందుకే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, చైతన్య మహాప్రభు హరినామం చేసుకుంటూ జార్ఖండ్ అడవుల్లో పోతున్నప్పుడు అక్కడ జంతువులన్నీ హరినామం చేసే, ఏది సింహాలు, పుల్లు కూడా లేచి డాన్స్ చేసాయి అన్నమాట. అలాగే మనం చక్లేశ్వర్ మహాదేవ్ దగ్గర మన సనాతన గోస్వామి వెళ్ళినప్పుడు అక్కడ సాక్షాత్ శివుడు అక్కడ ఉన్నప్పుడు ఆ గుహలో ఎక్కువ దోమలు కొడుతున్నాయి, ఇంక నేను ఇక్కడ ఉండలేను, నేను పోతున్నాను అని చెప్పి సనాతన గోస్వామి అంటే ఆ చక్లేశ్వర్ మహాదేవ్ ఎక్కడ ఈ సనాతన గోస్వామి యొక్క సాంగత్యం నేను పోగొట్టుకుంటానే, ఈయన ఇక స్థావరంగాన్ని మార్చేస్తే అనుకోని వెంటనే అక్కడి నుంచి దోమల్ని పక్కకెళ్ళమన్నాడు. అంటే దేవతల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, ఇంకా ఇతర ఇతర అంశాల నుంచి భక్తుడికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరైతే శాంత స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులని జంతువులు కూడా ఏం చేయలేదు. జంతువులు ఆ స్పర్శను అర్థం చేసుకోగలుగుతాయి. ఇతనిలో ఎటువంటి క్రోధం కానీ కామం కానీ ఏమీ లేదు అని చెప్పి అవేవి వచ్చి దాడి చేయవు అసలు. అందుకే గతాల్లో ఆ, పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులంతా అడవుల్లో తపస్సు చేసి, అంటే అడవుల్లో జంతువులు లేవని అప్పుడు, కానీ వాళ్ళు భయం లేకుండా ఎలా ఉండగలిగారు వాళ్ళు. మనకి చిన్న మా ఇంట్లో ఉంటేనే చిన్న ఆ, అదే పురుగులో లేకపోతే ఎలుకలో లేకపోతే ఇవసే మనం తత్తరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం మనం. కానీ ఇవాళ కూడా మనం చూస్తుంటాం, ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాం లేకపోతే శ్రీశైలం వెళ్తాం, అన్ని దట్టమైన అడవులు అవన్నీ.
ఇప్పుడు మనం ఊహించుకుంటే భయం అన్నమాట. కానీ ఒక 100 సంవత్సరాల ముందు కానీ ఏంటి ఏంటి ఒక 500 సంవత్సరాల క్రితం పోయిన యుగంలో, అంతకుముందు యుగంలో అడవులు తప్ప ఇంకేం లేవు కదా. అంటే అడవుల్లో జీవిస్తున్నారు, అడవులు ఇల్లు కూడా అడవుల్లో కట్టుకోవాల్సిందే. అంటే అడవుల మధ్యలో ఉన్నా కూడా అడవుల మధ్యలో ఎన్నో జంతువులు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు భయం ఏం లేదు వాళ్ళకి? ఎన్ని క్రూర మృగాల మధ్యలో. అంటే ఆ రోజుల్లో వ్యక్తులకి జంతువులకి చాలా సఖ్యత ఉండేది. ఎప్పుడైతే మనిషిలో స్వార్థం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా అవి కూడా మన మీద దాడి చేసేటువంటి స్థితికి వెళ్ళినాయి. లేకపోతే అంతంత పెద్ద గుళ్ళు, అంత అంత అడవులు ఎలా కట్టగలిగారు? కొండల్లో కోణల్లో ఎట్లా కట్టగలుగుతున్నారు అవన్నీ? ఎలా కట్టారు వాళ్ళంతా? అంటే ఆ స్థితిలో ఉన్న వాడిని ఎవరు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఏది వాళ్ళని ఇబ్బంది పెట్టలేవు. సో ఎవరైతే ఆ స్థితిలో జీవించగలుగుతారో అంటే వాళ్ళకు కూడా భయం ఉండదు అన్నమాట. ఏమని ఏదో జంతువులు వస్తాయని వాళ్ళు భయపడరు. అలాంటి స్థితిలో చూసినటువంటి జంతువులు అలాంటి వ్యక్తి మీద దాడి చేయలేరు. అంతిమంగా ధ్రువుడు ముల్లోకాలకు ఆభరణమైన స్థానాన్ని పొందాడు. ఒక గొప్ప స్థానాన్ని పొందాడు. ఇది ముల్లోకాల్లో ఎవరు పొందినటువంటి స్థానాన్ని పొందాడు. అది ఒక ఒక మణి లాంటి, అంటే అంతా ఆడ బంగారు ఇత్తడి అనుకోండి. ఆ వజ్రం ఉంటే వజ్రం యొక్క స్థానం చాలా ఉన్నతమైంది, చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది కదా. అలాంటి ఒక స్థానాన్ని ధ్రువుడు పొందాడు ఈ ముల్లోకాల్లో. ఎవరు పొందలేరు, ఇప్పటి వరకు ఎవరు పొందరు అలాంటి స్థానం. అందరూ పోతే వైకుంఠం వెళ్ళారు కానీ ఈ భౌతిక జగత్తులో ఉంటూనే మళ్ళీ ఆధ్యాత్మిక లోకమైనటువంటి ఒక ధ్రువలోకాన్ని ఆ విధంగా చేయించుకున్న వాళ్ళు ఎవరు లేరు. సర్వభౌతిక లోకాలు మరియు గ్రహాలు ధ్రువలోకం చుట్టూ తిరుగుతాయి, ఎద్దు గుంజ చుట్టూ తిరుగుతున్నట్లు. యాక్చువల్గా మనకి ఇప్పుడున్నటువంటి మోడర్న్ అంటే జాగ్రఫీ, హిస్టరీ మనం కానీ చదివితే లోకాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్తారు మనకి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ధ్రువలోకం చుట్టూ తిరుగుతాయి అన్నమాట, యాజ్ పర్ భాగవతం ప్రకారంగా. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతాయి యాక్చువల్గా. ధ్రువలోకం చుట్టూ తిరుగుతాయి అన్ని. ఎట్లయితే ఒక గుంజ కట్టేసిన ఒక ఎద్దు ఆ గుంజ చుట్టూ తిరుగుతాయో అట్లా ఈ ధ్రువ లోకాన్ని చుట్టూ యాక్చువల్ తిరుగుతాయి అనమాట. అది మనకి 5వ స్కందంలో మనకు వస్తుంది, అప్పుడు మనం చర్చించుకుందాం దాని గురించి. ఆ సమయంలో ప్రచేతలు అనేటువంటి గొప్ప రాజు యొక్క కుమారులు ఒక యజ్ఞం తలపెడతారు అనమాట. ఇది వేరే ప్లేస్ జరుగుతుంది ఇన్సిడెంట్ అంతా. ఇది వైకుంఠంలో ఎలా ధ్రువుడు వెళ్ళాడు, ఇది ఒక ఎపిసోడ్ జరుగుతా ఉంటే ఇంకొక దగ్గర ప్రచేతలని ఆ, ఒక రాజు యొక్క కుమారులు యజ్ఞం చేస్తామంటే అక్కడ నారదుల వారు ఈ ధ్రువ చరిత్ర వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ధ్రువుడికి ధ్రువుడికి ఏం జరుగుతుంది, ధ్రువుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ధ్రువుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా నారదుల వారు ప్రచేతలకు చెప్తున్నారు అనమాట ఇంకొక ప్లేస్ లో. ఆ ధ్రువుడిని కీర్తించినటువంటి నారదుడు శిష్యుడిని కీర్తిస్తున్నాడు గురువు. జనరల్ గా గురువులు శిష్యుల్ని ఎప్పుడు అసలు కీర్తించరు వాళ్ళు. దానికి అనేక కారణాలు. ఓకే. ఆ యొక్క శిష్యుడిని బట్టి గురువు ఒకరినొక రకంగా డీల్ చేస్తారు. ఎక్కడన్నా అంటే గురువు గాని కీర్తించాడు అని అంటే ఖచ్చితంగా ఆ శిష్యుడు ఎన్నో రెట్లు తాను ఆ ఎదిగి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. అంటే ఆ స్థానం వెళ్ళడం అంటే అంత సామాన్యం కాదు. కానీ ఆ శిష్యుడు ఆ స్థితికి చేరుకున్నాడు కాబట్టి, అంటే ఎవరు అధిరోహించినటువంటి, ఎవరు అనుభవించినటువంటి ఒక స్థితిని అంత సామాన్యంగా ఈజీగా పొందేటువంటి స్థితి కాదు అది. అది కానప్పుడు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేసుకునే స్థితిలోకి వెళ్ళినటువంటి ధ్రువుడు వెళ్ళాడు కాబట్టే నారదుడు ప్రత్యేకంగా ధ్రువుని కీర్తించాడు అనమాట.
అంటే ఎస్, నా జీవితం నేను భౌతిక కోరిక నేను స్టార్ట్ చేయొచ్చేమో, భౌతిక కోరిక కోసం నేను భగవంతుని దగ్గర రావచ్చేమో, కానీ గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే తీవ్రంగా తీసుకుంటారో వాళ్ళు అన్ని క్లేశాల నుంచి, అన్ని ఆటంకాల నుంచి, భౌతికమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు ఈజీగా బయటకు వస్తారు. వాళ్ళ జర్నీ వాళ్ళేదో గొప్ప ఏంటంటే భక్తుల కుటుంబంలో వాళ్ళే పుట్ల. వాళ్ళ ప్రయాణం వాళ్ళు స్టార్ట్ అయిందే ఏదో గొప్ప గొప్ప భక్తుల కుటుంబంలో పుట్టి వాళ్ళేమో ముందుకు ఎదగల. వీళ్ళెవరు భక్తుల కుటుంబంలో పుట్టల వీళ్ళెవరు. కానీ ఆశయము, తర్వాత పట్టుదల, అల్టిమేట్గా గురువు ఇచ్చేటువంటి ఆదేశాలని అదే, ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వాటిని ఆ సాధన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా త్వరగా ఈ లక్ష్యం చేరుకోగలిగారు. కాబట్టి ఏమని కీర్తించాడో ధ్రువుడిని నారదుల వారు చూస్తాం. గొప్ప గొప్ప తపస్సుల కారణంగా ధ్రువుడు అత్యున్నతమైన స్థానాన్ని పొందాడు. కొంతమంది వేదాలను తీవ్రంగా అనుసరించే వారు కూడా పొందలేరు. అంటే వేదాలని అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఆ స్థానం పొందలేరు. అలాంటిది ధ్రువ మహారాజు తన తపస్సుతో భగవంతుని ఆకర్షించి భగవంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని అత్యున్నత స్థానానికి వెళ్ళాడు. సో వేదాలు చదవడం ఇంపార్టెంట్ కాదు. గురు యొక్క ఆ వేదాలు చదివినటువంటి గురువు యొక్క ఆదేశాలని పాటిస్తాడు. ఎందుకంటే వేదాలు చదవడం ఇంపార్టెంట్ కాదు, ఆ వేదాల్లో ఉన్నటువంటి మనకి అవసరమైంది ఏంటి అది మనకు తెలియదు. ఉదాహరణకి మనం మందుల షాప్కి వెళ్తాం. మందుల షాప్లో చాలా మందులు ఉన్నాయి, అన్నీ మంచివే, మందులన్నీ మన రోగాలు తీసేటే, కానీ మనం ఏం మందు వేసుకో మనకు తెలియదు కదా. దాంట్లో ఇప్పుడు ఆ మందులు కూడా చాలా ఉంటాయి. ఇది వచ్చేసి మన కడుపు నొప్పి తగ్గిస్తుంది, ఇది తలనొప్పి తగ్గిస్తుంది, ఇది తగ్గిస్తుంది అని దాని మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. కానీ నాకున్నటువంటి స్థితిగతుల్లో నేనున్న పరిస్థితికి అది ఎంత డోస్ వేయాలి, దాన్ని ఏ టైంలో తినాలా, అది కావాలి మనకి. ఇప్పుడు శాస్త్రాలు చాలా మంది చదువుతారు, శాస్త్రాలు చాలా దాంట్లో నుంచి ఈ రోజున నా స్థితికి నేను ఏది ఫాలో అవ్వాలో నాకు తెలియదు. కాబట్టి నారదులు లాంటి వారు గురువు ఉన్నారు కాబట్టి తన ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు అతనికి ఎటువంటి సాధన ఇవ్వాలో అది ఇచ్చాడు. వాల్మీకి ఏం సాధన ఇచ్చాడో అది ఇచ్చాడు. మృగారికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. ప్రహ్లాదుడికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. మీరు గమనిస్తే వీళ్ళ నలుగురు యొక్క సాధన విధానాలు వేరు. ఎట్లాగైతే ఇప్పుడు పెద్దవాళ్ళకి రోగం ఉంటుంది, ఎవరు ఉన్నవాడికి అదే జ్వరం ఉంటుంది, పిల్లలకు కూడా అదే జ్వరం ఉండొచ్చు, కానీ ముగ్గురికి ఇచ్చే మందులు వేరు. మళ్ళీ సో పెద్దానికి ఇచ్చిన అదే మందు పిల్లలకి ఇరు కదా. అట్లానే అందరికీ కావాల్సింది వైకుంఠం వెళ్ళడమే, అంటే జన్మమృత్యు జ్వరం నుంచి బయటపడడమే. కానీ వాళ్ళు ఉన్న స్థితిగతులను బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఎంతవరకు తీసుకోగలరో దాన్ని ఉద్దేశించుకొనే నారదుల వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన విధానం ఇచ్చాడు. కాబట్టి ఆ సాధన విధానాలు అన్నీ ఉంటాయి వేదాల్లో, కానీ ఏ సాధన విధానం నేనున్న స్థితిలోకి, ఇప్పుడున్న పరిస్థితుల్లోకి నాకు అత్యంత ప్రయోజనం పొందగలను ఆ విషయం నాకు తెలియదు. అందుకే మనకి లైవ్ గురువు కావాలి, బతికున్నటువంటి గురువు కావాలి. మనం నిరంతరం గమనించి మనలో ఉన్నటువంటి లోటుపాట్లని తనకి అర్థమయ్యి తదనుగుణంగా తాను పరిస్థితులను బట్టి తన ప్రిస్క్రిప్షన్ మారుస్తూ ఉంటాడు. ఎట్లయితే డాక్టర్ కూడా ఓకేనా, ఒకటి మందులు ఇచ్చారు, ఏదో ఇంకా సెట్ కాలేదు, సరే ఇది చూడమ్మా అని చెప్పి రెండోది ఇస్తారు, మూడోది ఇస్తారు, అట్లా ఇస్తూ ఒకరోజు మనకి జబ్బు తగ్గుతుంది. కాబట్టి డాక్టర్ ఒకరికి ఇచ్చిన మందు అది వాళ్ళకే, దాన్ని తీసుకొచ్చి ఎవరికి మళ్ళీ ఆపదించకూడదు. మళ్ళీ ఆయన చెప్పాడు కాబట్టి నేను కూడా అదే తీసుకుంటాను కుదరదు. మళ్ళీ ఆల్రెడీ ఆయనకి చెప్పాడు కదా అదే నేను చేస్తానంటే అది కుదరదు. సో ఇక్కడ వేద చదివిన వాళ్ళకి కూడా ఈ పొజిషన్ రాదు, ఎందుకంటే వేద చదివిన వాళ్ళకి అంతా తెలుసు, కానీ దాంట్లో జన్మమృత్యు నుంచి ఎలా బయటపడాలని ఆ విషయం వాళ్ళు తెలుసుకున్నా దానంత తీవ్రంగా వాళ్ళు చేయాలి. మళ్ళీ
అంటే క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. అప్పుడు త్వరగా రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నప్పుడు ఇంకా సాధారణ రాజుల గురించి ఇంకేం చెప్పగలం. ఇంకా క్షత్రియుల కుటుంబంలో పుట్టి వైకుంఠం వెళ్ళడం అంత ఈజీ కాదు. ఎందుకంటే క్షత్రియులు రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉన్న వాళ్ళని సత్వగుణంలో తీసుకురావాలి. సత్వగుణంలో తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ భక్తిలోకి రావాలి మళ్ళీ వాళ్ళు. కాబట్టి అది అంత ఈజీ పొజిషన్ కాదు ధ్రువుని తీసుకుని. అందుకే ఆయన అంటున్నాడు, కీర్తిస్తున్నాడు. ఆ ధ్రువుడు పొందిన స్థానం సామాన్యమైనది కాదు. గొప్ప గొప్ప శాస్త్రం చదివి అవపోసన పెట్టిన నిపుణులకే కుదరదు ఇది. ఇంకా సాధారణ క్షత్రుల గురించి ఇంకేం మాట్లాడతాం. ఎప్పుడు ఏ రాజ్యాన్ని కొల్లగొట్టాలా, స్థానాన్ని ఎట్లా అలాంటి భావన అసలు వాళ్ళ పరిస్థితి ఏంది. అంటే ఎందుకు ఆ పాయింట్ అంటాడంటే ఇక్కడ క్షత్రియుడు అయి ఉండి కూడా ఆ స్థానానికి వెళ్ళాడంటే ఆ సామాన్య విషయం కాదు. జనరల్గా వాళ్ళకి అధికారం మీద వ్యామోహం ఉంటుంది, పేరు ప్రతిష్ట మీద వ్యామోహం ఉంటుంది. కానీ ఆ స్థితిలో ఆ ధ్రువ మహారాజు అక్కడికి వెళ్ళడం అంటే ఇంకా రాజుల గురించి వాళ్ళ గురించి, ఎందుకంటే వేదాలు చదివిన వాళ్ళకే ఒక కుదరలేదంటే ఇంక వాళ్ళ వల్ల ఏమవుద్ది. తన భక్తి గుణాలతో వశం కానటువంటి భగవంతుడు కూడా వశం చేసుకున్నాడు. అసలు వశంగాడి భగవంతుడు, కానీ అతను కూడా వశం చేసుకున్నాడు తన భక్తి గుణాలతో. అతి చిన్న వయసులో, అతి తక్కువ సమయంలో, 5 సంవత్సరాల వయసులో, 6 నెలల సమయంలో గొప్ప గొప్ప క్షత్రియులకు కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, పాండవులు ఎన్నో సంవత్సరాలు పట్టింది వాళ్ళు వైకుంఠం వెళ్ళాలి. అంటే అలాంటి వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాలు పట్టేది ధ్రువుడికి అతి చిన్న వయసులో తక్కువ సమయంలో జరిగింది అని చెప్పి కీర్తిస్తున్నాడు అనమాట నారదుల వారు. ఆ ఆ సమూహ యజ్ఞ సమూహంలో ఉండే వాళ్ళందరితో. సో ఇదంతా మనం విన్నాం కదా ఇప్పుడు. 9, 10, 11, 12 అధ్యాయాలు కదా. దీనికి మనం పొందేటువంటి ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి? సో గొప్ప భక్తులు ఎప్పుడు కూడా ధ్రువ కథను వినడానికి ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే పేరు ప్రఖ్యాతులు, ఆయుష్, ధ్రువలోకం, శుద్ధ భక్తి, మంచి గుణాలు, శక్తి మరియు గౌరవం మనకి లభిస్తాయి. అలాగే పాపములు మరియు దుఃఖాలు నాశనం అవుతాయి ధ్రువ కథ విన్న వాళ్ళకి. శ్రద్ధతో భక్తుల సాంగత్యంలో దక్షిణ ఆశించకుండా శరణాగతి పొందిన వాడు నుండి ఇది గాని మనం గాని అలాంటి వ్యక్తి గాని ఈ ఈ ధ్రువ కథ గాని వింటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలంట. ఎవరి దగ్గర మనం వినాలి అంటే ఎవరైతే శ్రద్ధతో ఉంటారో నిత్యం భక్తుల సాంగత్యంలో ఉండి దక్షిణ ఆశించకుండా ఒక భగవంతుడు శరణాగతి పొందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం వింటే దాని ఫలితం 1000 రెట్లు అవుతుందంట. లేదా అట్లాంటి వాళ్ళు చెబితే చెప్పిన దానికి వాళ్ళ ఫలితం 1000 రెట్లు వస్తుంది. ఎవరికి చెప్పాలి? ఆసక్తి గల శ్రోతలు ఉన్నప్పుడు వర్ణించాలి. నాకు చెప్పండి, మాకు చెప్పండి, మేము ఇంకా వినాలి అన్న వాళ్ళకి చెప్పాలంట. అలా చెప్పినప్పుడు ఏమవుద్దంటే చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఇద్దరికి వాళ్ళు ఊహించినటువంటి స్థితిని, స్థానాన్ని వాళ్ళు పొందుతారంట. మరి ఎప్పుడెప్పుడు వినాలి ఇది, ఏ టైంలో చదవాలి అని అంటే పగలు మరియు సంధ్యాకాలం, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ఇక ద్వాదశి, ఇక శ్రావణ మాసంలో, లేదా అన్ని మాసాల చివరిలో, లేదా ఆదివారం పూట మనం చదవాలంట. మనకి ప్రభువాలు చెప్పింది నిత్యం భాగవత సేవ, నిత్యం ధ్రువకథ, నిత్యం చదువుతాను. ఆ టైమింగ్స్ అన్ని మనకు సంబంధం లేదయింది, రోజు చదవాలి. సో విన్న వాళ్ళకి ఈ ఫలశ్రుతి వస్తుంది. వాళ్ళు అన్నిటి నుంచి బయటపడిపోతారు. శాశ్వతంగా వాళ్ళు ఇక్కడ నుంచి బయటపడిపోతారు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక ధ్రువ మహారాజు తన వైకుంఠ విమానంలో సో విశ్వదూతలు వచ్చి వాళ్ళు పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ, ధ్రువ మహారాజుని విమానం ఎక్కమన్నారు. అయితే ఇవన్నీ స్వయంగా విష్ణువే పంపించాడు. నువ్వు అర్హత సంపాదించావని విష్ణువే స్వయంగా పంపించాడని వాళ్ళు చెప్పడం. తర్వాత ధ్రువ మహారాజు తన దినచర్యల్ని ఋషులకి ప్రణామాలు చేసుకోవడం, విమానానికి ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ ఎక్కేటప్పుడు తల్లి గుర్తొచ్చింది. తల్లి
గురించి ఆలోచించాడు. వెంటనే వాళ్ళు తల్లి కూడా ఆల్రెడీ వెళ్ళిపోతా ఉందని చెప్పడం. తర్వాత ధ్రువుడు ఆ, ఉన్నతమైన స్థానాన్ని పొందాడు ముల్లోకాలు. ఆ విషయాన్ని నారదుల వారు కీర్తిస్తున్నారు అనమాట, ప్రచేతల యొక్క యజ్ఞం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వేస్తారనమాట 13వ అధ్యాయంలో, అసలు ఈ ప్రచేతలు అంటే ఎవరు అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ ముందుకెళ్తుంది కథ. సో ధ్రువుడి యొక్క వంశం, ధ్రువుడు తర్వాత ఆ వంశంలో పుట్టినటువంటి రాజులు, ఆ, వాళ్ళ వల్ల వచ్చినటువంటి ఆ, అనేమంటారు, ఆ, కృష్ణుడి వాళ్ళ ద్వారా వచ్చిన కృష్ణ కథ, లేదా వాళ్ళ సంబంధంలో కృష్ణ కథ, హరికథ మనం వినబోతాం అన్నమాట. నెక్స్ట్ అంటే ధ్రువుడి యొక్క వంశంలో ఉన్న వాళ్ళ గురించి నెక్స్ట్ వింటాం. అండ్ ఫైనల్ గా మనకి ఫలశ్రుతి వచ్చింది. ఓకే. సో ఈ విధంగా మనం ధ్రువ కథ ఇక్కడితో అయిపోయింది. ఈ తర్వాత ధ్రువ యొక్క వంశంలో ఉన్న వాళ్ళ గురించి నెక్స్ట్ మనం చదవబోతాం, మనం వినబోతాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, दाय गौर प्रेमानंदे हरि हरि बोल।